ఎస్ సార్. మీ ఫ్యాన్స్ నుంచి ఒక క్వశ్చన్. ఫ్యాన్సా మీరా సార్? మెసేజ్ చెప్పండి సార్. అయితే మీ లైఫ్లో పెళ్ళి సర్ప్రైజ్ అని చెప్పారు కదా, ఎంగేజ్మెంట్ అయింది, పెళ్ళి ఎప్పుడు అని అడుగుతున్నారు. డేట్ ఏమైనా ఫిక్స్ అయిందా? అది నాకు తెలిసినప్పుడు మీకు తెలుసు. ఇంకా నాకు కూడా తెలియదు. అంటే చేసుకుంటాను, బట్ దట్స్ నాట్ వెరీ అంటే ఏం చెప్పేది, ద డెసిషన్స్ ఆఫ్ మై లైఫ్ ఇట్స్ వెరీ ఆర్గానిక్. అంటే నేను కూడా అనుకోకలేదు. అండ్ ఇట్స్ నాట్ గోయింగ్ లైక్ ఐ థింక్ ఐఎమ్ ఫోకస్ మోర్ ఆన్ వర్క్. ఇన్ఫ్యాక్ట్ ఎంగేజ్మెంట్ జరిగిన రోజు నెక్స్ట్ డే వచ్చి నేను షూటింగ్ వచ్చేసాను హైదరాబాద్కి. సో ఐ వాజ్ బ్యాక్ టు వర్క్. దట్స్ మై సేమ్. నాది వచ్చి మెయిన్ వచ్చి సినిమా, మై లైఫ్ ఇస్ సినిమా. దిస్ ఇస్ ఆర్గానిక్ అండ్ ప్లానింగ్ ఇట్. అది కరెక్ట్గా జరిగేటప్పుడు అఫ్ కోర్స్ ఎవ్రీబడి విల్ నో వెన్ ఐమ్ గెటింగ్ మ్యారీడ్. ఈ ఇయర్లోనేనా నెక్స్ట్? యా, ఇట్ విల్ హ్యాపెన్ దిస్ ఇయర్. ఓకే. వరలక్ష్మి గారు, హాయ్. ఐఎమ్ అంజలి. వై యు ఆస్కింగ్ ది క్వశ్చన్ ది లాస్ట్? షుడ్ బి లేడీస్ ఫస్ట్ కదా. మైక్ ఇవ్వలేదు, డామినేషన్ అంటే ఫైట్ చేయాలి అందుకే. చెప్పండి. ఆస్క్ ఆఫ్టర్ దట్. నాకు కూడా తెలుసు, కనిపిస్తుంది. క్వశ్చన్ అడగనమండి. చెప్పండి. ఎస్. సో మ్యామ్, తెలుగులో ఫస్ట్ నుంచి మీ క్యారెక్టర్స్ చూస్తుంటే యాంటోగనిస్ట్గా ఎక్కువ కనిపిస్తున్నారు. అండ్ యాంటోగనిస్ట్లో చేసిన ప్రతి క్యారెక్టర్ ఐ లవ్డ్ ఇట్, చాలా బాగా చేశారు. సో ఏ క్యారెక్టర్ మీది ఫేవరెట్? My favorite character that I've done so far, actually not as an antagonist but generally, was Nandi. నాకు ఆ లాయర్ రోల్ వచ్చి నాకు చాలా నచ్చింది. సో ఫర్ మీ యాజ్ అన్ యాక్టర్, బికాజ్ నాకు తెలుగు వచ్చి పెద్దగా ఐ మీన్ ఇట్స్ నాట్ ఫ్లూయెంట్ కదా. సో ఆ సినిమాలో వచ్చి అన్ని డైలాగులు మాట్లాడేది అండ్ ఆ ఫ్లూయెంట్గా ఆ తెలుగు మాట్లాడేది. ఇట్ వాస్ డిఫికల్ట్ ఫర్ మీ. రోజుకి స్కూల్ పోయినట్టు ఒక డైలాగ్ మగప్ చేసుకుని పోయేది. సో దట్ ఫిల్మ్ వాజ్ వెరీ డిఫికల్ట్ ఫర్ మీ అండ్ ఐ పర్సనలీ ఫెల్ట్ మై ఎఫర్ట్ ఇన్ దట్ ఫిల్మ్ వాజ్ like really I know what I did in that film. So it may not have come across, I mean you think that a film like where I play hi hui hi screaming is easier, but it's not actually. Playing a subtle character is much more difficult than playing a loud character. So ఓకే. అండ్ సబరి విషయానికి వస్తే అంటే ఇందాక మీరు మెన్షన్ చేశారు మదర్ రోల్ చేస్తున్నాను అని చెప్పేసి. సో మదర్ ఈజ్ అంటే మనందరికీ తెలుసు మదర్ రోల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎవ్రీ వన్స్ లైఫ్. సో అలా మీ లైఫ్లో మదర్ అన్న విషయం చెప్పిన వెంటనే ఎనీ ఇన్స్పైరింగ్ పాయింట్ విత్ యువర్ మదర్? my mother is my total inspiration. She's a single mother and she brought me up. So I have my total respect and my admiration and my inspiration, I think, is my mother. There's no one else. So ఐఎమ్ నాట్ అ మెమరీ యాక్టర్. అంటే ఆ సిచ్యువేషన్ నుంచి తీసుకొని నేను పర్ఫామ్ చేయలేని యాక్టర్ నేను కాదు. సో ఐ కాంట్ టెల్ లై సౌండ్ అంటే ఈ సినిమా చేసేటప్పుడు నాకు చాలా ఫీల్ అయిపోయిందంతా నేను అబద్ధం చెప్పలేదు. ఐ కాంట్ లై. సో అదంతా లేదు. అంటే యాక్టింగ్ అనేది ఒక జాబ్, ఆ యాక్టింగ్ నాకు బాగా వస్తుంది. సో నేను చేస్తున్నాను అంతే. థ్యాంక్ యూ. సమయాభావం వల్ల జస్ట్ 1 or 2 questions మోర్ అండి. క్లోజ్. ఒక్క నిమిషం సార్, నాకట చెప్పండి. మైక్ అవసరం లే, వినిపిస్తుంది. మంచిదేలేండి, ఆ మాత్రం ఉండాలి. ఆవిడేం అడిగారంటే మీరు ఇంత అందంగా ఎలా ఉన్నారు అని అడిగారు. ఓకే, లాస్ట్ ఇంటర్వ్యూలో మీరు పిల్లల గురించి మాట్లాడారు. ఈ సినిమాలో మీరు ఒక మదర్గా యాక్ట్ చేశారు. ఆ మాతృత్వాన్ని పిల్లల గురించి మాట్లాడంటే అంటే పిల్లల గురించి మాట్లాడారు అప్పుడు ఒక ఇంటర్వ్యూలో. ఈ సినిమాలో మీరు మదర్గా చేశారు కదా, ఆ మాతృత్వాన్ని ఎలా ఎంజాయ్ చేశారు? I didn't answer the question, sorry, what? Oh, okay. అదా ఓకే. దీంట్లో వచ్చి ఎస్ యూర్ రైట్, ఒక మదర్గా ప్లే చేశాను. అదే అతను చెప్పినట్టు దీంట్లో వచ్చి ఒక సాఫ్ట్ సైడ్ ఉంటుంది. బికాస్ షీఈ్ నాట్ ఒక క్యారెక్టరైజేషన్, షీఈ్ నాట్ అ వైలెంట్ క్యారెక్టర్. చాలా ఒక సాఫ్ట్ అమ్మాయి, పెళ్లి చేసుకుంటుంది, ఒక బిడ్డ ఉంది. అండ్ దాంట్లో ఒక ప్రాబ్లం జరుగుతుంది. వై షీ హెస్ టు బీ అ సింగిల్ మదర్. ఒక సింగిల్ మదర్ కథ మీరు చూసింటారు. బికాస్ ఆబ్వియస్లీ యూ డోంట్ సీ మై లవ్ ఇంట్రెస్ట్. ఇట్స్ ఎ సింగిల్ మదర్ స్టోరీ. దాంట్లో జరుగుతుంది, దాంట్లో ఎలా ఒక ట్విస్ట్ అవుతుంది, ఎందుకు అది వైలెంట్ అవుతుందని ఒక క్యారెక్టరైజేషన్. సో ఇట్ ఇస్ వెరీ బ్యూటిఫుల్ గ్రాఫ్. నాకు ఒక అంటే ఫ్రమ్ అ సాఫ్ట్ టు వైలెంట్ అనేది అది తెలుసు నాకు, న్యాచురల్గానే వస్తుంది అనుకుంటారు మీరు. అంటే అది కాదు, నేను ఐఎమ్ నాట్ అ వైలెంట్ క్యారెక్టర్. బట్ ఇన్ దిస్ మూవీ ఐ థింక్ ద సాఫ్ట్నెస్ కేమ్ అవుట్ లిటిల్ బిట్ మోర్, విచ్ ఐ లైక్డ్ ఇన్ ద ఫిల్మ్. ఆనెస్ట్లీ దట్ వాస్ మై ఛాలెంజ్ టు పోర్ట్రేట్ యూ, అండ్ ఐ థింక్ ఐవ్ డన్ అ గుడ్ జాబ్. హోప్ఫుల్లీ యూ విల్ ఎంజాయ్ ఇట్. ఇందాక మీరు మాట్లాడుతూ హనుమాన్ చిన్న సినిమా అని అన్నారు. ఇప్పుడు సీక్వెల్ జై హనుమాన్ వస్తుంది. మీ క్యారెక్టర్ హనుమాన్తోనే ఆగిపోయిందా? ఇందులో కూడా అది మీరు ప్రశాంత్ వర్మ ఫోన్ నెంబర్ ఇస్తాను, మీరు ఆయన ఫోన్ చేసి అడగండి. ఓకే అండి.